1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. మరి ఇందులో కొన్ని ఈ విచారణలో కొన్ని నిజాలు వచ్చాయి, కొన్ని బయటకు తెలుస్తున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాం. లవ్ లెటర్స్ అంటున్నారు, ఇంకా వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకటి, ఈయన కానిస్టేబుల్గా 2013లో జాయిన్ అయ్యాడు. 2014 దాకానో ఏమో పనిచేశాడు. 14 దాకానేమో పనిచేసిన క్రమంలో ఆయనకు ఒక ఇన్స్పెక్టర్ గారు తన తోటి కొలీగ్స్ ముందు ఆయన అవమానపరిచినారనేటువంటి ఉద్దేశంతో నేను నీకంటే మంచి ఉద్యోగాన్ని సాధించగలను అని చెప్పి పట్టుదలతో రిజైన్ చేసి యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యి 4 సార్లు రాశాడు, రాలేదు. 5వసారి రాస్తే అతనికి ఐపీఎస్ వచ్చింది. 2005 బ్యాచ్కి ట్రైనింగ్కి వచ్చాడు. డిసెంబర్ నుంచి ట్రైనింగ్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈయన ఐపీఎస్ సాధించిన తర్వాత ట్రైనింగ్కి రావడానికి ఒక 6 నెలలు 5 నెలలు గ్యాప్ ఉంటుంది. ఈ సందర్భంలో ఏం చేశాడంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో ఇతని గురించి, ఇతని అంటే గొప్పతనం గురించి, నేను కానిస్టేబుల్గా ఉన్నాను, ఈ విధంగా నన్ను అవమానపరిస్తే నేను ఛాలెంజ్గా, జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని యూపీఎస్సిలో క్రాక్ చేసి ఐపీఎస్ వచ్చింది అని చెప్పి ఆయన అందరికీ చెప్పుకున్నాడు. చాలామంది అందరూ ఇంటర్వ్యూస్ కూడా చేశారు. సో వేల మంది, నాకు చెప్తే లక్షల మంది దాన్ని చూసి ప్రభావితులైనారు. చాలామంది పిల్లలకి ఈ కోచింగ్ సెంటర్లో కూడా చూడండి మీరు ఇన్స్పిరేషన్గా ఆ వీడియోని ప్లే చేసి అతని ఇంటర్వ్యూస్ చేసి అతన్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నాడు, ఏ విధంగా వృద్ధిలోకి వచ్చాడు కానిస్టేబుల్గా ఉండి. అయితే అతను రిజైన్ చేసి, బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లిదండ్రులు చనిపోయారు, నానమ్మే ఉంది. నానమ్మ కూడా డబ్బులు ఉండే ఆమె కాదు, కూరగాయలు అమ్ముకొని పోషిస్తుంది. ఆమె ఈయన్ని పోషించి చదివించి ఆ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన కొన్ని సందర్భాల్లో కూరగాయలు అమ్మినాడు, అదే షాపులో కూర్చొని, చిన్న కొట్టు. సో ఆ విధంగా తన జీవితాన్ని ప్రభావితం చేసినారు. సో ఆ విధంగా చాలామంది ఈయన ఇంటర్వ్యూ చూసి ప్రభావితులై మనం కూడా కొట్టాలి, సో మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అనేటువంటి విధంగా అందరూ ఈయన్ని వేణోళ్ళ కొనియాడినారు. అదే సందర్భంలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఐపీఎస్, కర్ణాటకకు చెందిన అమ్మాయి, మణిపూర్ ఎక్కడో అమ్మాయికి అలాట్మెంట్ అయింది. సో ఆమె మళ్ళా యూపీఎస్సి ఇంకోసారి రాయాలా, లేకపోతే ట్రైనింగ్కి ఇప్పుడు పోవాలా, ఏదో కొన్ని కారణాల వల్ల ఆమె 2024 నుంచి పోస్ట్పోన్ చేసుకుంది 1 ఇయర్. 2025 బ్యాచ్. ఆ మధ్యలోనే ఈ అబ్బాయితో ఇంటరాక్ట్ అవ్వడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం, నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఆ అమ్మాయి ఈయన్ను కలవడం, ఇద్దరు స్నేహితులు కావడం, స్నేహితులుగా ఉండి ప్రేమికులు కావడం. ఆ తర్వాత ఈ కృష్ణారెడ్డి మెంటాలిటీ అమ్మాయికి నచ్చక, అదేవిధంగా ఇతను వేరే విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి కారణాల వల్ల ఈయన్ను దూరం పెడితే ఆయన దాన్ని సహించలేకపోవడం, ఆ అమ్మాయి పైన, అంటే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. మామూలుగా యూపీఎస్సీలో ఏం చేస్తారంటే క్యాడర్ పోస్ట్లో, అంటే ఒకరికి కర్ణాటక వచ్చింది, ఒకరికి ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చింది అనుకో, భార్యాభర్తలు అయిపోతే భర్త ఎక్కడ పనిచేస్తాడో అక్కడో, లేకపోతే భార్య పనిచేసే దగ్గరికి వాళ్ళు రావడానికి ఆప్షన్ ఉంటుంది పెళ్ళైతే. సో ఈ అమ్మాయి కూడా ఎక్కడో మణిపూర్ క్యాడర్ వచ్చింది కదా, షీ వాంటెడ్ టు బీ హియర్ ఇన్ సౌత్ ఇండియా అనే ఉద్దేశంతో కృష్ణారెడ్డికి సౌత్ ఇండియా వస్తుందేమని ఎదురు చూసింది. అతనికి కూడా ఇంతవరకు క్యాడర్ అలాట్మెంట్ రాలేదు. ఈ లోపల ఆమె తెలిసిన స్నేహితులు మరి ఏమో ఆమెకి వెంకటేశ్వరన్ అని చెప్పి అతనితో సంబంధం కుదిరింది, ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత అదేవిధంగా పెళ్లి కూడా అయిపోయింది. సో పెళ్ళి అయినా కూడా ఇతను ఈ అమ్మాయిని, నువ్వు నాతో ఉండాలి, ముందులాగా స్నేహంగా ఉండాలి, మనం లవర్స్ కదా, పెళ్ళి అయితే నీకేమని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అమ్మాయి బ్లాక్ చేసినా కూడా వేరే నంబర్ల నుంచి ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, కత్తి పెట్టి బెదిరించడం, ల్యాప్టాప్ పగలగొట్టడం, అదేవిధంగా ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో నంబర్లు చూడడం, అదేవిధంగా తన భర్త నంబర్ను నోట్ చేసుకొని ఈ అమ్మాయి భర్తకి ఈ అమ్మాయితో నాకు సంబంధాలు ఉన్నాయని అసభ్యకరమైనటువంటి మెసేజెస్ పంపించడం, ఇవన్నీ కొంతవరకు టాలరేట్ చేసింది అమ్మాయి. అదేవిధంగా ఈ అమ్మాయి, నువ్వు యూ కెన్ హ్యావ్ సో మెనీ, వేరే వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకుంటే తప్పేముంది అనే విధంగా ఈయన బిహేవ్ చేశాడు.
బే చేస్తే ఆ అమ్మాయి చూసింది ఇంకా భరించరాకుండా థ్రెటన్ చేశాడు, కొట్టాడు, చంపలపైన కొట్టాడు, ఇక్కడ అక్కడ గాయాలయ్యాయి. సో ఇవన్నీ భరించి ఇంకా టాలరేట్ చేయలేని పరిస్థితుల్లో గొంతుపైన కత్తిపెట్టి చంపేస్తానని బెదిరిస్తే ఇంకా టాలరేట్ చేయలేక ఈ అమ్మాయి కమిటీకి పోయి చెప్పింది, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్, హీ ఈజ్ డూయింగ్ లైక్ దిస్ అని. అదేవిధంగా ఇతని ప్రవర్తన కూడా చాలా సందర్భాల్లో అక్కడ అకాడమీలో ఉండేవాళ్ళకు కూడా చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్పేవాళ్ళు, స్టేట్మెంట్ రికార్డ్ అప్పుడు హీ వాస్ బిహేవింగ్ వెరీ రూడ్లీ, వెరీ డిఫరెంట్లీ అని. సో ఆ విధంగా కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసి ల్యాప్టాప్ని, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహితంగా మెసేజ్లు, ఈ అబ్బాయి బిహేవ్ చేసింది, ఈ అబ్బాయి కొట్టింది అంతా ప్రూవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, ఎఫ్ఐఆర్ కట్టి ఇతను అంటే 10 రోజులు ఎఫ్ఐఆర్ కడితే ఈయన బంధువులు ఇంటికి నానమ్మని చూడాలని వెళ్ళినాడు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నోటీసులు ఇస్తే నోటీసులకి రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన పనులన్నీ ఉన్నాయి కదా, కానిస్టేబుల్గా పనిచేసినాడు, హీ మస్ట్ బి నోయింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది లా. సో ఈయన ఏం చేశాడు, మళ్ళా వచ్చి తాగేసి సూయిసైడ్ అటెంప్ట్ చేశాడనే ఒక సీన్ క్రియేట్ చేసి అబద్ధంగా తాగేసి, ఈయన తాగింది లేదు, సూయిసైడ్ లేదు, సూయిసైడ్ చేసుకునే ముందు ఎవరో లెటర్ రాస్తారే ఆ విధంగా లెటర్ రాసి ఆ అమ్మాయిని బదనాం చేసేదానికి, నన్ను ప్రేమించింది, మేమిద్దరం రిలేషన్స్లో ఉన్నాం, కలిసి తిరిగాం అని చెప్పి అంతా ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసి ఈయన్ని తీసుకెళ్ళి వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆయన స్టమక్ వాష్ చేసి బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేస్తే ఈయన ఎక్కడే కానీ చావడానికి సంబంధించినటువంటి ఏ ద్రవాన్ని స్వీకరించలేదు, మందు తాగినాడు ఇష్టం వచ్చినట్టు అంత తప్ప ఇంకేం లేదని చెప్పినారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసినారు. సో ఈ ఘట్టం ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇతన్ని పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఈయన చెప్పిన తప్పులన్నీ కరెక్టే అని ఆ కన్సర్న్ సెక్షన్ల కింద ఈయన చేసి ఈయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దొరకలేదు. అక్కడేదో నెల్లూరు జిల్లా వాళ్ళ ఉదయగిరి ఇక్కడ అక్కడ తిరుక్కుంటూ ఉన్నాడు. తర్వాత ఇతను వచ్చే క్రమంలో అరెస్ట్ చేసినారు పోలీసు. అరెస్ట్ చేసి తర్వాత ఇవన్నీ సీన్ రీకనెక్షన్ కోసం ఇక్కడ ఈయనకు ఒక రూమ్ ఉంది అశోక్ నగర్లో. సో దానికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈయన వేరే వివాహితురాలైన స్త్రీతో ఆమె డైవర్స్ ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయి ఈయన రాసుకున్న ప్రేమలేఖలు, ఆ రూమ్లో కత్తి, ఇంకా నానా రకాల ఫోన్లో మెసేజ్లు, వేరే స్త్రీలతో ఉన్న ఈయన సంబంధం అవన్నీ కూడా బయటపడితే అవన్నీ సో ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ క్యారెక్టర్. సో ఆ విధంగా అతని పైన సో ఇతను ఇటువంటి వ్యక్తి అని చెప్పి తెలిసిపోయింది. దాని మీద ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినాడు. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అంటే ఫైనల్గా ఇప్పుడు ఆయనని డిస్మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా సార్? డెఫినెట్గా. అంటే ఇప్పుడు చూడాలి మరి కేసులో ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రొబేషనర్గా ఉంటే టర్మినేట్ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. వన్స్ పర్మనెంట్ అయితే అప్పుడు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఇంకో కోర్టుకు పోవచ్చు, హైకోర్టుకు పోవచ్చు, నన్ను చేస్తానని. బట్ ఇక్కడ ఈ కేసులో ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తారు. ట్రైనీ ఆఫీసరే కాబట్టి యూపీఎస్సీకి అధికారం ఉంటుంది టర్మినేట్ చేయడానికి. చూడాలి మరి యూపీఎస్సీ వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం పైన ఈయన భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే ఒక ఉన్నతమైన పదవిని అధిరోహించిన తర్వాత కూడా ఆ ముందు క్యారెక్టర్ను వదులుకోలేదు. అమ్మాయితో ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి, ఇట్ ఈస్ హిస్ పర్సనల్ లైఫ్, మనం కాదనలేదు. ఎందుకంటే ఆయన ఒకరితో ఉన్నారా 5 మందితో ఉన్నారా, ఇష్టపూర్వకంగా ఉన్నాడు కాబట్టి, ఆమె ఇష్టపూర్వకంగా ఇంత ఉన్నింది కాబట్టి వీఆర్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్, మనం కామెంటరీ చేయడానికి లేదు అక్కడ. కాకపోతే ఈ ఒక వనిత, ఒక స్త్రీ, ఒక తోటి ఆఫీసర్ ట్రైనీ వద్దు నాకు పెళ్ళయింది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన తర్వాత ఆమెని భయపెట్టి గొంతు మీద కత్తిపెట్టి చంపడానికి ప్రయత్నం చేసి కొట్టి ఆమె ఫోన్ లాక్కొని ఆమె హస్బెండ్కి ఈ వీడియోస్ పంపించడం, ఫోన్ మెసేజ్లు పంపించడం మహా తప్పు. సో అది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ క్యారెక్టర్. కాబట్టి మరి యూపీఎస్సీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు. ఏదేమైనా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా తన జీవితాన్ని తొందరపాటు చర్య వల్ల, తన జీవితాన్ని దుందుడుకు చర్య వల్ల తన జీవితాన్ని తానే అంత్యం చేసుకున్నాడు, నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. థ్యాంక్ యూ.